వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకోవడానికి చాలా తేలికగా చేసుకునే విధానం ఏంటంటే, మనకి వారాహి అమ్మవారి చిత్రపటం ఉంటే చాలు, లేదంటే లలితా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటం ఉన్నా చాలు. వారాహి నవరాత్రులను కలశం పెట్టి కానీ, లేదంటే కలశం లేకుండా కానీ జరుపుకోవచ్చు. సేమ్ మనము దుర్గాదేవి నవరాత్రులు ఏ విధంగా అయితే జరుపుకుంటామో ఆ విధంగానే వారాహి నవరాత్రులు జరుపుకోవచ్చు. అయితే ఇవి గుప్త నవరాత్రులు అంటారు వారాహిదేవి నవరాత్రుల్ని. కాబట్టి మనం ఎక్కువగా ప్రచారం చేయకుండా చాలా గుప్తంగా, చాలా సీక్రెట్‌గా ఈ వారాహి నవరాత్రులు జరుపుకోవాలి. అయితే పంచమి నాడు ఒక్కరోజు నవరాత్రి జరుపుకోవాలనుకునే వాళ్ళ కోసం పంచమి తిథి ఎప్పుడు వస్తుందంటే, జూన్ 25వ తారీఖున మధ్యాహ్నము 1:40 నుండి పంచమి తిథి మొదలై జూన్ 30వ తారీఖున మధ్యాహ్నము 1:30కి ముగుస్తుంది. కాబట్టి పంచమి తిథి ఉన్ననాడు పూజ జరుపుకోవాలి అనుకునే వాళ్ళ కోసం జూన్ 29వ తారీఖున రాత్రి ఈ పూజ జరుపుకుంటే మంచిది. ఎందుకంటే ఈ అమ్మవారికి రాత్రి వేళనే పూజ జరుపుకుంటాం కాబట్టి, ఆ 29వ తారీఖున రాత్రి వేళలో పంచమి తిథి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో జరుపుకుంటే మంచిది.